ఈనాటి బెల్వకోట క్షేత్రంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క తెప్పోత్సవ మహోత్సవానికి వచ్చేసిన భక్త కోటికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, హైందవ సాంప్రదాయం, ఆగమ శాస్త్రం, సనాతన ధర్మం, హిందూ ధర్మం ప్రతీకగా పాతపిట్టగుంటలో వెలిసి ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలను ఫిబ్రవరి 26వ తేదీన ప్రారంభించి రేపటితో ముగుస్తున్నటువంటి వేళ ఈ రోజున తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. గతానికి భిన్నంగా గతంలో 5 రోజులు మాత్రమే బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనల మేరకు ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు 11 రోజులు నిర్వహిస్తున్నటువంటి వేళ నవాహినిక బ్రహ్మోత్సవాలని మన బెల్వకోట క్షేత్రంలో కూడా నిర్వహించేందుకు ప్రభుత్వ అనుమతులు తీసుకుని దాతల యొక్క సహాయ సహకారాలతో నేటి వరకు ఘనంగా నిర్వహించడం జరిగింది. షెడ్యూల్ ప్రకారం 3వ తేదీ కళ్యాణం పూర్తయిన తర్వాత 4వ తేదీ తెప్పోత్సవాన్ని నిర్వహించాలనుకున్న సంకల్పంలో కోనేరు అభివృద్ధి చేస్తున్నటువంటి తరుణంలో కోనేరులో ఇంకా కొన్ని పనులు పూర్తి కావాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం తెప్పోత్సవాన్ని సింపుల్గా నిర్వహిద్దాం అనుకున్నటువంటి పరిస్థితుల్లో భక్తులు విపరీతంగా కోనేరుని సందర్శించడానికి వచ్చినటువంటి వేళ భక్తులు ఒత్తిడి మేరకు తెప్ప ఇబ్బందులు వస్తాయని ఆలోచనతో తెప్పలో భక్తులందరూ ఎక్కుతున్నారనేటువంటి పరిస్థితుల దృష్ట్యా దేవస్థాన పాలక మండలి, పోలీసు యంత్రాంగం, నేను అదేవిధంగా మిగతా అధికారులు అందరం కూడా కలిసి దాన్ని పోస్ట్ పోన్ చేయటం, దానిని ఈరోజు ఉదయాన్నే దేవుని యొక్క పూజలన్నీ పూర్తి చేసుకొని వేమిరెడ్డి దంపతుల చేత చక్క స్నానాన్ని నిర్వహించి సాయంత్రం ఈరోజు తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పాలక మండలి మీద, కావలి నియోజక ప్రజానికం మీద పుష్కలంగా ఉండబట్టే ఇంతటి అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు, అదేవిధంగా బ్రహ్మోత్సవాలకి దాదాపు 2 లక్షల మంది వరకు భక్తులు రావటం కావలి చరిత్రలో ఈ రోజున ఒక మైలురాయి. ఎంతో మంది దాతలు, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజున 6,000 మంది కుర్చీల్లో కూర్చొని బ్రహ్మోత్సవాలను తిలకించే విధంగా, కళ్యాణం తిలకించే విధంగా ఈరోజు దాతలైనటువంటి బొచ్చు కృష్ణకుమార్ దంపతులు నిర్మాణం చేస్తే చంద్రగ్రహణం కారణాన మొట్టమొదట 100 సంవత్సరాల తర్వాత రాత్రిపూట కళ్యాణాన్ని నిర్వహించడం జరిగింది. వేలాదిగా కళ్యాణానికి తరలి వచ్చి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులను భక్తులందరూ కూడా స్వీకరించారు. ఈరోజు ప్రతి కార్యక్రమం కూడా కావలి నియోజకవర్గం కాదు, జిల్లా వ్యాప్తం నుంచి కానీ పక్క జిల్లాల నుంచి కూడా భక్తులందరూ కూడా విచ్చేసి ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. కావలి నియోజకవర్గంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండటం నిజంగా మనందరి అదృష్టం. ఈ గుడి నిర్మాణం ఎప్పుడు జరిగిందో చోళరాజుల కాలంలో జరిగినప్పటికీ కూడా ఇప్పటికి కరువు కాటకాలు జరగకుండా, ఎంతటి తుఫాన్లు వచ్చినా ఎక్కడ విపత్కర పరిస్థితి రాకుండా, ఎటువంటి డ్యామేజ్లు జరగకుండా ప్రసన్న వెంకటేశ్వర స్వామి కాపలా కాస్తున్నాడు అనే దానికే మా ప్రాంత అభివృద్ధి. ఈరోజు మా కావలి బ్రహ్మంగారు చెప్పినట్టుగా కాలజ్ఞానం ప్రకారం కావలి కనకపట్నం కాబోతున్న వేళ ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ ప్రాంతంలో ఇండస్ట్రీలు కానీ అన్నీ రాబోతున్నాయని,
ఈరోజు ఎంతో మంది దాతలు ముందుకొచ్చి ఈరోజు ఈ గుడి నిర్మాణంలో ముందుకొచ్చినందుకు దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా పాలక మండలి సభ్యులందరూ కూడా భక్తులు, నిరంతరం గుడి అభివృద్ధి కోసం తపన పడేటువంటి వ్యక్తులు. ముఖ్యంగా ఈ గ్రామ ప్రజానికం మేము వాళ్ళకి చేతులెత్తి నమస్కరించాలి. వాళ్ళ సహనం, వాళ్ళ ఓర్పు, ఈ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళు పడుతున్న తపన, ఎన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో చిన్న చిన్న అవాంతరాలు జరిగినా వాళ్ళు ఇచ్చేటువంటి సహాయ సహకారం వల్లే ఈ రోజున ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి ఇంకా కూడా అభివృద్ధి చెందబోతుందని, భవిష్యత్తులో ప్రసన్న వెంకటేశ్వర స్వామి జలధార రూపంలో ఈ గ్రామ ప్రజలందరికీ కూడా దారిత తీర్చే విధంగా, వెంకటేశ్వర స్వామి గుడి ఇచ్చే వాళ్ళందరికీ కూడా నీళ్లు ఇచ్చే విధంగా కూడా ఈరోజు పాలక మండలి తొందరలో నిర్ణయం కూడా తీసుకుని నీళ్లు ఇచ్చేదానికి కూడా కంకణం కట్టుకున్నారు. అదేవిధంగా ఈ గ్రామ ప్రజలు ఎవరైనా దేవాలయంలో కళ్యాణం జరుపుకోవాలంటే వారికి కూడా గ్రామానికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తక్కువ రేటుకే వాళ్ళు కళ్యాణం జరిగేటట్టుగా కూడా పాలక మండలి నిర్ణయం తీసుకోబోతుంది. అన్ని రంగాల విధంగా కూడా ఈ గుడిని అభివృద్ధి చేయడానికి మేము అందరం కూడా బద్దులో ఉన్నాం. దేవుడు భక్తులుగా, దేవుని యొక్క కింకరులుగా, దేవుని యొక్క పాద సేవకులుగా మేమందరం కూడా ఆ గుడి నిర్మాణానికి, గుడి అభివృద్ధికి మేమందరం కూడా కంకణ బద్దులై పనిచేస్తామని చెప్పి కావలి నియోజకవర్గ ప్రజానికానికి కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా.